రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో సుమారు 15,000 మంది కార్యకర్తలు పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు బూత్ స్థాయి నాయకులతో సమావేశం కానున్నారు. సమావేశ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ తదుపరి లక్ష్యమని, రానున్న ఎన్నికల్లో విజయమే ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేరని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు తెలంగాణ బీజేపీ తదుపరి లక్ష్యమని, రానున్న ఎన్నికలో విజయమే ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేరని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నితిన్ నబీన్ పర్యటన వివరాలేంటి? విద్య రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటించనున్నాడు. ఇప్పటికే ఒకసారి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన నితిన్ నబీన్ ఈసారి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించినారు. రాష్ట్ర
పరిస్థితుల బట్టి అయితే రేపు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 3 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రంగారెడ్డికి వెళ్ళి అక్కడ రంగారెడ్డిలో దాదాపుగా ఎవరు 9 పార్టీ కార్యాలయాలను వర్చువల్ ద్వారా ప్రారంభిస్తే అక్కడే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి లెవెల్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఉన్న బూత్ స్థాయి కార్యకర్తలు, అదే విధంగా ఎస్ఆర్ఐ కమిటీ ఏదైతే ఉందో వారితో సమావేశం ఉందో దాదాపుగా 15,000 మంది కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల ద్వారానే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా కార్యాచరణ ఉంటుందన్నది ఒక పార్టీ దిశానిర్దేశం కానీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. దానికి సంబంధించి ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరిశీలించారు. దానికి సంబంధించి ఎంతమంది కూర్చోవాలి, ఎక్కడ ఎలా సిట్టింగ్ చేయాలన్న దానిపైన చర్చించి అందరికీ పలు సూచనలు చేశారు. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలు కానీ రాజకీయ పరిస్థితులను బట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా రాష్ట్రంలో అధికారానికి ఏ విధంగా చేరుకోవాలన్న దానిపైన కూడా దృష్టి సారించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ టార్గెట్ ఏదైతే బీజేపీ ఒక టార్గెట్ నిర్ణయించుకుందో ఆ టార్గెట్ కి అనుగుణంగానే నేతలు పనిచేస్తారు. గతంలో ఏదైతే చెప్పారో ఈసారి పశ్చిమ బెంగాల్ విజయం సాధించి తీరుతామని ఏదైతే చెప్పారో అదే విధంగా పశ్చిమ బెంగాల్ విజయం సాధించిన అనంతరం నెక్స్ట్ టార్గెట్ మాది తెలంగాణ అనే కుండ బద్దలు కొట్టినాడు. పదే ఇటు జాతీయ స్థాయి నేతలు కానీ రాష్ట్ర నేతలు కానీ నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనే వాళ్ళు పదే చెప్తున్న నేపథ్యంలో ఏదైతే నితిన్ నబీన్ కూడా ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఉన్న రాష్ట్రంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం చేయడం, అదేవిధంగా నేతల మధ్య ఏదైతే అంతర్గత విభేదాలు ఉన్నావో వాటిని సద్మనగల వారికి పలువురు సూచనలు చేసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు పర్యటనలో ఆయన యూత్ తోనూ మీటింగ్ అవుతున్నాడు. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి విషయాలలో నితిన్ నబీన్ ఈసారి 3 రోజుల పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరాలను నేతలకు వివరించే అవకాశం ఉంది. ఏదైతే అదే విధంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే సునీల్ బన్సాల్ చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలు తెలంగాణకి ఆయన చాలా దూరంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జ్ గా ఆయన ఊహాలు అదేవిధంగా ఆయన చేసిన ప్రణాళికలు ఏవైతే ఉన్నో పశ్చిమ బెంగాల్లో విజయం సాధించారు. కార్యకర్తలకు ఆయన చేసిన పలు సూచనలుగా అక్కడ ఉండి పనిచేయడం వల్ల అయితే ఆ ఎన్నికల అనంతరం ఇప్పుడు నితిన్ నబీన్ పర్యటన 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో సునీల్ బన్సాల్ కూడా రాష్ట్రానికి రావడం అనేది ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత ఏదైతే నెక్స్ట్ టార్గెట్ బీజేపీకి తెలంగాణ అంటున్న నేపథ్యంలో ఇటు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు, అదే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మరికొంతమంది జాతీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రతి కార్యాచరణకు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి రేపు 3 రోజుల పర్యటనలో నితిన్ నబీన్ పార్టీ శ్రేణులతో పాటు అదేవిధంగా రేపు సాయంత్రం ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం అవుతారు. సమావేశంలో ఆయన వాటికి ఒక స్పష్టమైన ఆదేశాలు అదేవిధంగా వారికి హెచ్చరికలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులు చూస్తున్నా పార్టీలో సమన్వయ లోపము, అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన విషయాలను వారు అన్ని పార్టీ విజయం సాధించాలంటే పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకున్నప్పుడు మనం దానికి సంబంధించిన క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి, క్షేత్రస్థాయిలో ఉండాలి. ప్రతి నేత, ప్రతి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ వారి నియోజకవర్గాల్లో పర్యటించాలి, పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలి, పార్టీ ఆఫీసులో కాదు ఉండాల్సింది క్షేత్రస్థాయిలో ఉండాలనేది పదే వాళ్ళు సూచిస్తారు. జాతీయ నేతలు సూచిస్తున్న నేపథ్యంలో రేపు కూడా నితిన్ నబీన్ ఏదైతే రేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో సమావేశం ఉందో వీటైతే స్పష్టంగా చేసే అవకాశం అయితే ఉంది. ఎవరు ఎక్కడ పార్టీ ఆఫీసులో కాకుండా పార్టీ క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలపై పోరాటం చేయాలి, సమస్యలపై నిలదీయాలి. ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలున్నా ఆ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం మనం కొన్ని రోజుల్లోనే జిహెచ్ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి ఎంఐఎం అదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన 3 కార్పొరేషన్లు విజయం సాధించే ఈ విజయం ఇక్కడ నుంచి నాంది పలికి ఎక్కడైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ కైవసం చేసుకున్నారైతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో వస్తున్నది జనాలు కూడా విశ్వసిస్తారు. కాబట్టి అందుకు అనుగుణంగానే వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి పనిచేయాలనేది కూడా ఆయన అందుకోసమే ఆయన బూత్ స్థాయి లెవెల్లో రేపు
నాపల్లి ఎగ్జిబిషన్ మీటింగ్ కూడా దానికి సంబంధించిన ప్రతిదీ ఎన్నికలకు సంబంధించిన 3 కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బూత్ స్థాయిలో ఏ విధంగా పనిచేయాలి, అదే విధంగా ఎస్ఆర్ఐ ఏదైతే ఉందో ఎస్ఆర్ఐ మీద ఓట్ల తొలగింపు కానీ, ఎవరైతే దొంగ ఓట్లు కానీ, నకిలీ ఓట్లు ఎవరైతే ఉన్నాయో వాటిని తొలగించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి విషయాలు కూడా పార్టీ కార్యకర్తలు కానీ ఒక సుదీర్ఘమైన సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటుగా ఏదైతే యూత్ కంక్లేవ్ కూడా నిర్వహిస్తున్నారు, జన్ ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా జన్ ఏదైతే కొనసాగుతుందో దానికి సంబంధించిన కూడా యువత ఎక్కువగా నరేంద్ర మోడీని విశ్వసిస్తున్నారు, నరేంద్ర వైపు చూస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ ఒకసారి రావాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కరు అందుకు చర్యలు తీసుకోవాలని కూడా అంటున్నారు. ఇప్పుడు రామచంద్రరావు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పరిశీలించిన అనంతరం కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగితే ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా ఎంఐఎం 3 కలిసి పోటీ చేసినా కూడా బీజేపీని ఓడించలేదు. బీజేపీ 3 కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతుంది. ఇక్కడనే మేము నాంది పలుకుతాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో విజయం సాధించేది బీజేపీ. ఇప్పుడుంటే ప్రజలు కూడా బీజేపీని ఎందుకంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చాము, 10 ఏళ్ళు పాలన చూశారు. ఇప్పుడు 2.5 కాంగ్రెస్ పాలన చూశారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ కూడా ఒక అవకాశం ఇవ్వాలనేది ప్రజల్లో ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అదే విధంగా ఏదైతే మోడీ చెప్తున్నాడో సబ్కా వికాస్ సబ్కా సాత్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే ప్రజల్లో బీజేపీని మరింతగా ఆదరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే ఈ 3 రోజుల పర్యటనలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలను, అదేవిధంగా పార్టీ నాయకులను ఒక వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసి ఒక గాడిలో పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపించే అవకాశం లేదు. అందులో భాగంగానే నితిన్ నబీన్ 3 రోజుల పాటు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. కాబట్టి ఈ 3 రోజుల రాష్ట్ర పర్యటనలో ఎక్కడ ఎలాంటి తొలబాటు లేకుండా దానికి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలో వారికి అందరూ ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. కాబట్టి ప్రతి పర్యటన విషయాల్లో వారికి అన్ని అందుబాటులో ఉండే విధంగా ఎవరికి ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా ఏర్పాట్లకు సంబంధించి నాయకులను, అదేవిధంగా కార్యకర్తలకు కమిటీలు వేశారు. కాబట్టి ఆ కమిటీల్లో ఇప్పటికే జన సమీకరణ చేయడం, అదేవిధంగా కేవలం మీటింగ్లు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలి, క్షేత్రస్థాయిలో బీజేపీకి ఒక బలమైన క్యాడర్ ఏర్పాటు చేయాలి, బీజేపీని రాష్ట్రం బలోపేతం చేయాలనేది కూడా ప్రధాన ఉద్దేశంతోనే 3 రోజుల పాటు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.